తమి ఈ వారం థియేటర్లోకి రాకాస సినిమా రూపంలో అయితే ఒక అసలు సిసలైన చందమామ కథ లాంటి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నిహారిక కొన్నిదల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేసిందో చెప్తా. ఇకపోతే రాకాస రివ్యూ నాన్ స్టాప్ వన్ సైడ్ ఫన్ రైడ్ చందమామ కథలో అదిరిపోయే కామెడీ ఉందా లేదా ఇక చెప్తాను. ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడిగా ఉన్నాయి తమ్మి. ఈరోజు రిలీజ్ అయిన రాకాస సినిమాతోనైతే థియేటర్లో నవ్వుల పువ్వులైతే పూస్తున్నాయా, లేకపోతే ఒక పాత కోట ఒక రాక్షసుడు మన ఈరబాబు గాడి అల్లరి ముసుగులు తీసి అసలు మ్యాటర్ని మాట్లాడుకుందాం. ఇక కథ పాత కోట వింత లోకం. తమ్మి కథ విషయానికి వస్తే మాత్రం అమెరికా నుంచి తన ప్రియురాల కోసం సుకన్య కోసం ఊరికి వచ్చిన వీరబాబు ఆలియస్ ఈరబాబు సంగీత్ శోభన్ అక్కడ పరిస్థితుల వల్ల సుబ్బలక్ష్మి నయన్ సారిక ప్రేమలో పడతాడు. అయితే ఒక హత్య కేసులో ఇరుక్కొని శిక్షగా గ్రామస్తుల చేత రాక్షసుడు ఉన్నాడని నమ్మే ఒక పాత కోటలోకి పంపించబడతాడు. ఆ కోటలో నిజంగా రాక్షసుడు ఉన్నాడా లేడా, అసలు ఆ కోట వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేదే ఈ రాకాస కథ. విఠలాచార్య సినిమాలో తరహా సాగే ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామాలో కామెడీ మస్తుగా ఉంది కానీ మనం అనుకుంటాం అంతే. ప్లస్ పాయింట్ ఈ సినిమాకి సంగీత్ శోభన్ వన్ మ్యాన్ షో. తమ్మి సినిమాకి అసలైన బలం సంగీత్ శోభన్ పెర్ఫార్మెన్స్ తన భుజాల మీద వేసుకొని సినిమాను నడిపించడని చెప్పుకోవచ్చు. అయితే కామెడీ కూడా చేశాడు. ఫస్ట్ హాఫ్లో గెటప్ సీన్తో, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్తో వచ్చే సీన్లు థియేటర్లో ఆడియన్స్ని నవ్వులు కాస్త ముంచెత్తుతాయి. ఇక డైరెక్టర్ విజన్, దర్శకురాలు మానస్ శర్మ పాత కథనే కొత్త ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో చూపించిన తీరు బాగుందని చెప్పాలి. ఇక మ్యూజిక్ అండ్ విజువల్స్, అనుదీప్ దేవ్ మ్యూజిక్ అయితే సినిమాకి బ్యాక్ బోన్లో నిలిస్తే, రాజ్ ఎదురోలు సినిమాటోగ్రఫీ ఆ కోట వాతావరణాన్ని లైవ్లీగా చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ విలువలు, నిహారిక కొన్నిదల ఫ్యాషన్ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ని అయితే మేకింగ్ వాల్యూస్తో అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్లు, కొత్తదనం తక్కువ, లాజిక్ వెతకూడదు ఎక్కడా. ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి కథేమీ లేదు కానీ మరి రెగ్యులర్ ఫార్ములా తెలిసిన కథనే మళ్ళీ ప్రజెంట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకి ఎందుకంటే లాజిక్స్ పక్కన పెట్టి ఇది ఒక ఫ్యాంటసీ సినిమా కాబట్టి బుర్రకు పని చెప్పకుండా లాజిక్స్ వెతకకుండా చూస్తేనే ఎంజాయ్ చేయగలరు ఈ సినిమాకి. ఇక సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ప్రాణం పోసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఊహించినట్టుగానే సాగుతాయి. తమిళ లాజిక్స్ వెతకకుండా హాయిగా 2.5 గంటలు నవ్వుకోవాలంటే ఈ వారం రాకాస్కి పక్క ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఏమంటారు గ్యాంగ్, ఈ ఈరబాబు గారి కామెడీ మీకు నచ్చిందా? రాక్షసుడితో ఆడుకున్న ఆట ఎలా ఉంది? కింద కామెంట్ కొట్టండి. బిగ్ టీ పేజ్ని ఫాలో కొట్టు, మరి గిన్నెలు పగిలిపోవాల్సిందే. సెల్వా మరి ఈ సినిమాకి రేటింగ్ అయితే 2.75 ఇవ్వచ్చు. తమిళ సంగీత్ శోభన్కి వెన్నెల కిషోర్కి తోడైతే వచ్చే ఆ టైమింగ్ నీకు నచ్చిందా చెప్పు, చాట్ చేద్దాం.